మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ యొక్క పునరుద్ధానపు ఆరాధన కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన తెలియజేస్తున్నాను. దేవుడు మీ అందరిని ఆశీర్వదించండి గాక. ఆమేన్. బైబిల్ తెరిచి మొదటి దెస్సలోనికులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మొదటి దెస్సలోనికులు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు మొదటి దెస్సలోనికులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వాక్యాన్ని చదువుకుందాం. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుట నిర్లక్ష్యము చేయకుడి. చాలు, ఒక చిన్న ప్రార్థన చేసుకొని వాక్య పరిచర్యలకు మనం ముందుకెళ్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా, నీ యొక్క అభిషేకంతో నీ ఆత్మతో మమ్మల్ని నింపి ఈ కూడికిని మీ నా మహిమార్థమే జరిగించండి. పాటలు, ఆరాధన, ప్రార్థన ప్రతిదీ ఘనంగా మీరు జరిగించినారు. నీ వాక్యాన్ని ధ్యానం చేసుకోబోచుండగా నీ కృప కలిగిన మాటలు పరలోకం నుండి దయతో నా నోటికి అందించండి. ప్రతి ఒక్కరికి వినగలిగిన బుద్ధిని గురించి ఆ వాక్యాన్ని బట్టి శాశ్వత కాలం మీ రాజ్యంలో నివసించులాగా అభిషేకించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, జ్ఞాపం చేసుకోండి. ఒక బాటసారి రోడ్డు పోయిన వెళ్తూ ఉన్నప్పుడు ఏదో ఒక హోటల్లో భోంచేస్తాడు. భోంచేసేసి తను గుర్తుపెట్టుకుంటాడు. ఏమంటే, నేను పోతూ ఉన్న సమయంలో ఒకరోజు ఒక హోటల్కి వెళ్ళాను రా, నాకు బాగా గుర్తు, నేను చాలా చోట్ల భోంచేసాను. అయితే నేను కరీంనగర్ జిల్లాలో రిలయన్స్లో పనిచేస్తూ ఉన్నాను. ధీరుభాయ్ అంబానీ ఆ సంవత్సరం ఇంకా చనిపోలేదు, ఆ సంవత్సరం చనిపోతాను బహుశా. నేను రిలయన్స్లో పనిచేస్తున్నప్పుడు మాకు హోటల్ ఫుడ్ పెట్టేవాళ్ళు. ఆ హోటల్ ఫుడ్ మేము వెళ్ళాము ఒక హోటల్కి. మనం కోరుకున్న హోటల్కి వెళ్ళొచ్చు, వాడికి బిల్లు ఇస్తే సరిపోతుంది. ఇక వెళ్ళిపోయేసేసి కూర్చున్నప్పుడు మా కాడికి ఒక గిన్నె తీసుకొచ్చాడు, అన్నం పెట్టాడు. ఒక గిన్నె తీసుకొచ్చాడు, గోంగూర పప్పు పెట్టాడు. ఒక గిన్నె తీసుకొచ్చాడు, అన్నీ పెట్టేశాడు. నేను నిజంగా చెప్పగలను, మేము అక్కడ ఆ రిలయన్స్లో ఉన్న అన్ని రోజులు ఆల్మోస్ట్ ఆ హోటల్లో పోయి భోంచేసాను. ఎందుకంటే మన ఇంట్లో ఎలా ఉంటుందో భోజనం అలాగే ఉంది, ఎంతైనా తినొచ్చు. నా మైండ్లో బాగుండిపోయింది. నేను ఎక్కడ ఏ బిర్యానీలు తిన్నా, ఎక్కడ ఏది చేసినా కానీ అది మాత్రం మర్చిపోలేను. కంపల్సరీ గుర్తుకొచ్చింది కరీంనగర్, ఆ ఏరియా సరిగ్గా గుర్తులేదు. కానీ అలా ఒక బాటసారి కూడా చెప్పే మాట ఏంటంటే, పలానా రోజు పలానా సాటి నేను భోంచేసాను, ఆ భోజనం చాలా బాగుంటుందని చెప్తూ ఉంటారు. అందరు నాయకులు చూసి వాక్యం వినండి. ఈరోజు నేను మీతో మాట్లాడుతున్న ఒక విశేషమైన మాట ఏంటంటే, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వాక్యం వింటున్నారు? లేకపోతే ఈ సహవాసం ప్రారంభించి ఆల్మోస్ట్ 8 సంవత్సరాలు అవుతుంది. 8 × 52 లేకపోతే 150 వేసుకున్నాం అనుకోండి, 1200 మెసేజ్లు మీరు ఉన్నారు. ఇక్కడ సంఘంలో జరిగినాయి 1200 వాక్యాలు, 1200 వాక్య పాఠాలు ఉన్నాయి. మన యూట్యూబ్ ఛానల్లో 2000 రకాల సబ్జెక్టుతో కూడిన అంశాలు ఉన్నాయి. చెప్పింది చెప్పకుండా, ఉన్న టైటిల్ లేకుండా ఆల్మోస్ట్ మీరు 1200 కంటే ఎక్కువ మెసేజ్లు, ఉపదేశాలు, ప్రసంగాలు మీరు విన్నారు. ఈ 1200 ప్రసంగాల్లో నేను అడుగుతున్నాను ఈరోజు, మిమ్మల్ని ఏది ఫలభరితంగా మార్చగలిగింది? మీరు చాలా నాకంటే తెలివి కలవాళ్ళని నాకు తెలుసు, మిమ్మల్ని కలుగు చేస్తున్న మీ దేవుడు కూడా తెలుసు. మీరేమంటారంటే, అయ్యా నువ్వన్నీ బాగా చెబుతావయ్యా, అన్నీ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి కాబట్టే నువ్వు బాగలేకుండా ఉంటున్నావు. నీ హృదయాన్ని కడిగేది, నీ హృదయాన్ని పరిశుద్ధపరిచేది, నీ హృదయాన్ని యేసు ప్రభువుతో కనెక్ట్ చేసేది ఒక సందేశం ఉంటుంది కంపల్సరీ. ఆ సందేశం నిశ్చయంగా నీ జ్ఞాపకం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు ప్రభు నీతో మాట్లాడాడు వాక్యం ద్వారా? దేవుని సన్నిధిలో కూర్చొని ప్రభు నీతో మాట్లాడినాక నువ్వు మార్చబడితే ఇంకెంత బాగుంటుంది. అసలు నీకేం గుర్తున్నాయి?
నీకు అసలు నీకు గుర్తే ఉండవు కదా, నెమరు వేసుకునే అసలు ఆలోచన నీకు ఉండదు కదా. నాకు గుర్తుండవు, నేను పెద్ద ఇదేం కాదు, నేను అతీతం కాదు, నేను కూడా మీతో పాటు నాకు కూడా ఏం గుర్తుండవు. కానీ ఒకటి ఏం చేస్తా, నా ప్రార్థన, నా వాక్య ధ్యానము కొద్దిగైనా దేవునందు భయభక్తులు కలిగించేలాగా ముందుకు తీసుకెళ్తా ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు ఒక విశేషమైన వాక్యాన్ని ప్రభు మనతో మాట్లాడాలనుకున్నాడు. వాస్తవానికి నేను ఏమనుకున్నానంటే, పరిచర్య గురించి చెప్పాలని ఆశపడ్డాను. ఈ వారం రోజులు మనకి ఎక్కువ పరిచర్య ఉంటుంది కాబట్టి మీరు బలపరచబడతారేమో, పరిచర్య గురించి చెప్దాము, ఆ పరిచర్య యొక్క విధానాలు చెప్దాము, ఆ పరిచర్య చేయడం ద్వారా వచ్చే ఆశీర్వాదాల గురించి, క్షేమం గురించి మాట్లాడదామని చెప్పి అనుకున్నాను. కానీ ఆత్మదేవుడు నన్ను ఈ వాక్యంలోకి నడిపించాడు. ప్రైజ్ ది లార్డ్. అది ఏంటంటే చెప్పండి, నాకు చూడండి, ఆ ఆత్మ, చెప్పండి, ఆ ఆత్మ, ఆ ఆత్మ, ఆ ఆత్మ. జాగ్రత్తగానండి, ఆ ఆత్మని ఆర్పొద్దు అని చెప్పేసి ప్రభువారు చెబుతున్నాడు. ఆత్మని ఆర్పొద్దు. అసలు ఆత్మ ఎందుకు? దేవుడు ఆల్రెడీ మనిషిని చేసినప్పుడు ఒక ఆత్మను పెట్టాడు. ఆత్మ ద్వారా చెలిస్తున్నాము, ఆత్మ ద్వారా మాట్లాడగలుగుతున్నాము, ఆత్మ ద్వారా అర్థం చేసుకోగలుగుతున్నాము. అయితే ఒక స్పెషల్గా యేసు ప్రభు పెట్టిన ఆత్మనే, యేసు ప్రభు యొక్క ఆత్మ చేత దాన్ని పరిశుద్ధపరిచి, దాన్ని రూపు చేసి, దాన్ని పవిత్రపరిచి, దాన్ని సున్నితంగా మార్చి ఆయన రూపులోకి మార్చుకుంటూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే చాలామంది అంట, ఇక్కడ కూర్చున్న మీరు కూడా కావచ్చు, బహుశా కొన్ని సందర్భాల్లో నేను కూడా కావచ్చు, చాలామంది అంట ఆ ఆత్మని ఆర్పేసుకుంటూ ఉన్నారంట. ఆ ఆత్మని ఆర్పేసుకుంటూ ఉన్నారు. ఆ ఆత్మ నీలో ఉందా లేదా అంటానికి రుజువేంటి? అది ఎలా తెలిసింది? ఇప్పుడు నాలో ఏ ఆత్మ ఉంది? నేను పుట్టినప్పుడు దేవుడు నాలో ఒక ఆత్మ పెట్టి పంపించాడే, ఆ ఆత్మతో నేను బతుకుతున్నానా, లేక ఆ ఆత్మ ఈ మలిన లోకంలో, పాపపు లోకంలో, శాపకరమైన లోకంలో నేను జీవిస్తున్నప్పుడు నా ఆత్మకి ఒక మురికైనప్పుడు, ఆ మురికిని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు సిలువతో సంధి చేసి రక్తం కార్చి నా ఆత్మను కడిగి నవనూతనమైన ఆత్మని అనుగ్రహించాడా? ఆ నవనూతనమైన ఆత్మను అనుగ్రహిస్తే నా బ్రతుకు ఎలా ఉంటుంది? యేసు ప్రభు ఒక ఆత్మను పెట్టి మనుషులకు, ఈ లోకంలోకి మనుషుల దగ్గర పంపించేడే ఆత్మ ఉంటే ఎలా ఉంటుందో, ఈ యొక్క పునరుద్ధాన పరదంలో ఈ రెండు మాటలు మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఒకవేళ ఈరోజు వాక్యం విన్న తర్వాత నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నిన్ను పుట్టించినప్పుడు ఏ ఆత్మతో పుట్టావో ఆత్మతోనే ఉన్నావా? నువ్వు రక్షించబడ్డాక దేవుడు నిన్ను ఏ ఆత్మలో చూడాలని ఆశపడ్డాడో, ఎలా కడిగాడో ఆత్మలో నువ్వు ఉన్నావా? అంటే అర్థమైంది తెలుసా? ఆత్మని ఆర్పకుడు అంటే యేసు పెట్టిన ఆత్మ కాదు, యేసు ప్రభువారు మనల్ని ఒక ఆత్మ పెట్టి పంపించేదే ఆత్మ కాదు. యేసు ప్రభువారు మన పరిశుద్ధపరిచి నూతనపరిచి పంపించాడు, చూసావా? ఆ ఆత్మని ఆర్పద్దు అంటున్నాడు. వాస్తవానికి ఆ ఆత్మ పెడితే ఏం ప్రయోజనం? ఆ ఆత్మ ద్వారా దేవుడు చేసే కార్యాలేంటి? జాగ్రత్తగా వినాలి. బైబిల్ చెబుతుంది, ఆత్మని ఆర్పకుడి. ఆత్మని ఏం చేయకూడదమ్మా? ఆత్మని ఆర్పితే ఏం జరిగిద్ది అమ్మా? చెప్పాలి. ఆత్మని ఆర్పితే చీకటి ఉంటుందంట. చెప్పండి, ఆత్మని ఆర్పితే ఏం జరిగిద్దమ్మా? చెప్పండి అమ్మా. ఆత్మని ఆర్పితే ప్రవచించటం ఆగిపోయింది. 21 వచ్చింది, 5:21. 5:21 అమ్మా. ఆత్మను ఆర్పకుడి ఏమైందంట? ప్రవచించు నిర్లక్ష్యం అయిపోతుంది. అంటే ఆత్మని ఆర్పకూడదు, ఆత్మని ఆర్పితే జరిగి తెలుసా? ప్రవచించడం నిర్లక్ష్యం అయిపోయింది. మంచి మాట చెప్పాను కాదంటలేదు, ఎందుకంటే ఆత్మ ఆరిపోతే చీకటి అయిపోయింది. చీకటి అయిపోవటం ఏంటండి? నిర్లక్ష్యం. కనపడుతుంది, ఇంకేం కనపడతాం, నిర్లక్ష్యపోస్తామన్నమాట. అంటే ప్రవచించే ఆత్మ ఏమైపోయింది? ఇప్పుడు నిర్లక్ష్యం అయిపోయింది. అంటే అర్థం ఏంటి? ప్రవచనపు ఆత్మ నిర్లక్ష్యం అయిపోతే ఎవరికి నష్టం? నీకు నష్టమా? ఆత్మ ఉన్న వాళ్ళకి నష్టమా? కాదు.
ప్రవచించే ఆత్మ నిర్లక్ష్యమైపోతే ప్రజలకు నష్టం. నువ్వు ఆ ఆత్మలో ఉంటే నువ్వు చేయవలసిన ప్రాముఖ్యమైన పని తెలుసా? ఏ ఆత్మ? యేసయ్య తిరిగి మనలోకి పంపించి రాయి లాంటి మనసుని మాంసపు ముద్దలాగా మార్చాడే ఆ ఆత్మ. ఆ ఆత్మ మనలోకి వచ్చినాక ప్రవచించే ఆత్మ పెరగాలి. ఈ ప్రవచించే ఆత్మ పెరగటం అంటే ఏంటి అంటే ప్రజల క్షేమాన్ని కోరాలి. ఏం కోరాలి? నీ క్షేమాన్ని మాత్రం కాదు, ప్రజల యొక్క క్షేమాన్ని కోరాలి. నువ్వు ఆ ఆత్మ కలిగిన వాడివైతే ప్రజల క్షేమాన్ని కోరుతావు. దేవుడు ఏం చేశాడు? మంచి వాళ్ళ మీద అదే వర్షం పంపిస్తున్నాడు, చెడ్డవారి మీద అదే వర్షం పంపిస్తున్నాడు, ప్రతి ఒక్కరి మీద అదే వర్షం. వాళ్ళు వ్యభిచారులైనా కావచ్చు, దొంగలైనా కావచ్చు, వాళ్ళు ఎలాంటి వారైనా అదే ఎండ, వారు ఎలాంటి వారైనా అదే గాలి. ఎందుకంటే దేవుడు వాళ్ళు పంపించేశాడు అంతే. నీ క్రియలను బట్టి దేవుడిని ఒకరోజు తీర్పు తీరుస్తాడు. అయితే దేవుని వాక్యం చదివిస్తున్న మాట ఏంటంటే, ఆత్మ గనక ఆరిపోతే, ఆత్మ గనక ఆరిపోతే అనేక మంది నీ ద్వారా నష్టపరచబడతారు. ఆ ఆత్మ నీలో కార్యసిద్ధి జరిగించకపోతే అనేక మంది నీ ద్వారా నష్టపరచబడిపోతారు. మేలు అనేది జరగదు, మేలు అనేది నువ్వు చేయలేవు. యేసు ప్రభుని ఎవరైతే నమ్ముకున్నారో, యేసు ప్రభు ఆత్మ ఎవరిలోకైతే వస్తుందో వాళ్ళు చేయవలసిన ప్రాముఖ్యమైన విషయం తెలుసా? ఆత్మని అభివృద్ధిపరచుకోవాలి. ఆత్మని అభివృద్ధిపరచుకుంటే అనేక మందికి మనం ఏం చేస్తాం తెలుసా? ఉపయోగకరంగా మార్చబడతాం, మేలు చేసేవారిగా మార్చబడతాం, రక్షించేవారిగా మార్చబడతాం. పక్కన వాళ్ళ క్షేమం నువ్వు కోరుకుంటావు, పక్కన వాళ్ళ నాశనాన్ని మనం కోరుకోం. క్రైస్తవుడే పక్కన వాళ్ళ నాశనాన్ని కోరుకుంటే, క్రైస్తవుడే పక్కన వాడు చెడిపోవాలని కోరుకుంటే మరి రక్షించబడిన వాడి పరిస్థితి ఏంటి? ఏదైనా జరగాలి మంచి అంటే అది క్రైస్తవుడి ద్వారా మాత్రమే ప్రారంభించబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ భూ ప్రపంచంలో ఏదైనా మంచి జరగాలంటే అది క్రైస్తవుడి ద్వారానే, ఇంకెక్కడ లేదు, ఇంకెక్కడ లేదు. అపొస్తలుల కార్యం 1వ అధ్యాయము 8వ వచనాన్ని కూడా ఒకసారి చదవండి అమ్మా. 2-3 మాటలు చెప్పేసి నేను మీకోసం ప్రార్థన చేస్తాను. అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదురు కనుక మీరు యెరూషలేములోను యూదయలోను సమరయ దేశముల అంతటను భూదిగాంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పిన. జాగ్రత్త వినాలి. అపోస్తులైన పౌలు అంటే అపోస్తులుగా మార్చబడిన తర్వాత దేవుడు పరలోకానికి ఆరోహం అయిపోతున్న సమయంలో జరిగిన ఒక విశేషమైన కార్యం ఏంటంటే, మీరు యెరూషలేమును విడిచిపెట్టొద్దు, మీ పైకి పరిశుద్ధాత్మ వస్తుంది, ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఒక శక్తి పొందుకుంటారు. చెప్పండి హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఏం చేస్తారు తెలుసా? శక్తి పొందుకుంటారు. ఎందుకు శక్తి? నడవలేకపోతున్నాం కాబట్టి నడవటానికి ఆ శక్తి, తినలేకపోతున్నాం కాబట్టి తినడానికి శక్తి, మాట్లాడలేకపోతున్నాం కాబట్టి మాట్లాడటానికి శక్తి కాదు. ఆత్మ ద్వారా నువ్వు పొందుకునే శక్తి యేసయ్యకి సాక్షులుగా మార్చబడటం కోసం, యేసయ్యకి రోషం కలిగి ఉన్నతమైన సేవ చేయడం కోసం, అందుకు శక్తి. అందుకని చెప్తున్నాను, ఆ ఆత్మ మనం కలిగిన వారిగా మార్చబడాలి. రక్షించబడిన వారిలో అనేకులు ఆ ఆత్మ కలిగిన వారు లేరు. నాకు తెలిసిన ఇద్దరు పళ్ళ వ్యాపారస్తులు ఉన్నారు. వాళ్ళిద్దరు పక్క పక్కన పెట్టుకునేసేసి పళ్ళ వ్యాపారం చేసుకుంటున్నారు. దయచేసి చీరాల్లో కాదు, నేమనుకోబాకండి, చెన్నై మహాపట్నంలో పక్కన ఒక హిందూ కూరగాయల షాప్ పెట్టుకొని ఉన్నాడు. వీళ్ళేం పండ్ల వ్యాపారం, వాళ్ళేం కూరగాయల వ్యాపారం. ఈ హిందువు చిన్న బండి మీద ప్రారంభించేసేసి పెద్ద
పెద్ద షాప్గా చేసేసాడు దాన్ని. వీళ్ళు మాత్రం నేను చూసి 15 సంవత్సరాల క్రితం ఎలా చూసానో ఈరోజు కూడా అలాగనే ఆ బళ్ళు మీద పెట్టుకొని వేసేసేసి ఏం చేస్తాను తెలుసా, వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. నాకు చాలా బాధేసింది. నేను ఉండలేకపోయి అడిగాను, బ్రదర్ మీరు పలానా చర్చికి వెళ్తారు కదా అంటే, అవునండి మేము పలానా చర్చికి వెళ్తాం, మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాం. వాళ్ళు కూడా చాలా చర్చికి వెళ్తారు కదా, వాళ్ళు కూడా పలానా చర్చికి వెళ్తారు, వాళ్ళు యేసు ప్రభువుని నమ్ముకున్నారు. మరి నేను గత సంవత్సరాలు చూసినప్పుడు ఆ షాప్ ఆయనేమో చిన్న వ్యాపారం ప్రారంభించేసి ఇంత పెద్ద షాప్ పెట్టాడు కదా, రోజుకి 40-50 వేల రూపాయల కూరగాయలు అమ్ముతున్నాడే. మీరేంటి బ్రదర్ మరి జస్ట్ ఒక ఇలాగనే ఉండిపోయారు అంటే నేను తెలియకూడదని తప్పు కనుకోద్దని చెప్పాను. ఏం చేయమంటా బ్రదరు, వీడు ఉన్నాడు చూసావా, వీడు నా పక్కన సావపోతే పక్కకు పోయి సావచ్చుగా, నా పక్కన సావపోతే పక్కన పోయి సావచ్చుగా, ఆ పక్కన ఎవరు ఉన్నారు అంటే నాకు అప్పటి అర్థమైన విషయం ఏంటంటే, ఎందుకని ఆ అన్యజనుడు ఆ కూరగాయల వ్యాపారంలో అంత ఉన్నతంగా ముందుకెళ్ళిపోయాడు, ఈ బళ్ళు మీద అమ్ముకున్న వాళ్ళు ఇంకా అలాగనే ఉండిపోయారు అంటే కారణం ఏంటంటే ఏం లేదు, వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు వ్యసన పడుకుంటూ తిట్టుకుంటూ గొడుక్కుంటూ 15 సంవత్సరాల నుంచి అక్కడ ఉండిపోయారు. వాళ్ళు కదల్చబడలా. మందిరంలో ఉన్నారు కానీ ఏ మనసు లేదు, ఆ ఆత్మ కలిగిన మనసు లేదు. ప్రైజ్లో ఏం లేదు, ఆ ఆత్మ కలిగిన మనసు లేదు. ఆ ఆత్మ కలిగిన మనసు ఉంటే ఒక మాట మీద మనం నిలబడతాం, ఒక మాట కోసం ప్రాణం పెడతాం, ఒక మాట ప్రకారం జీవిస్తాం. ఈ మధ్యకాలంలో నేను ఒక విశ్వాసతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన దగ్గర 37 సంవత్సరాలు మించేసి ఒక ఉన్నతమైన విశ్వాసిగా ఉన్నాడు. ఆయనకి ఏం చేస్తారంటే అప్పుడప్పుడు ఇలా కూడికిలు నడిపించే అవకాశాన్ని ఇస్తారు. ఇప్పుడు వాళ్ళకి మీటింగ్స్ జరగబోతున్నాయి, ఆ మీటింగ్ కోసం అని చెప్పేసి అని సాయంత్రం పూట ప్రార్థన డైలీ ఉంటాయి మనలాగానే. అయితే ఒక్కొక్కళ్ళు పెడతారన్నమాట, వాళ్ళు సీనియారిటీని బట్టేసి పెడతారు. పెట్టినప్పుడు నేను అడిగాను, మీరు పోయేలకి చేపలు వేసేసేసి మైక పెట్టి కుర్చీలు వేసేసి అన్నీ రెడీ చేసి పెడతారా, మీరు పోయి చేసుకొని అడిగాను. లేదయ్యా నేనే పోయి చేసుకోని చెప్పేసి అన్నాను. సరే మైక్లో మాట్లాడతారా మామూలుగా మాట్లాడతారా అని చెప్పేసి అన్నాను. అంటే తెలీదు, అక్కడ పోయినాక వాళ్ళు మైకులో పెడితే మైకులో మాట్లాడతాను, మైక్ పెట్టకపోతే మైకులో మాట్లాడను అన్నాడు. అదేంది మైక్ పెట్టమని చెప్పొచ్చు కదా అన్న. నేను చెప్పొచ్చు, తప్పేం కాదు, మైక్ పెట్టమని చెప్తే నా చిత్తం అయింది, మైక్ పెట్టమని చెప్పకుండా వాళ్ళు పెడితే దేవుని చిత్తం అయింది అన్నాడు. ఆశ్చర్యం అనిపించింది నాకు. మైక్ పెట్టమని చెప్తేనేమో నా చిత్తం అయింది, మైక్ పెట్టొద్దని చెప్తేనేమో అది దేవుని చిత్తం. మైక్ పెడితే పెట్టినట్టు మాట్లాడతాను, పెట్టకపోతే పెట్టినట్టు మాట్లాడతాను. నా జీవితం దేవుని చిత్తం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఇప్పటికి అర్థం కాని విషయం ఏంటంటే, సుగిత్తిని తిమితి పడేవారు బొమ్మని అర్థం కాల. ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకున్నారు? వెళ్తే కారు వేసుకుని పోవాలి, బస్సు మాట్లాడడానికి పోవాలి, హెలికాప్టర్ మాట్లాడడానికి పోవాలి, మీరు తీసుకెళ్ళకూడదు. ఇక్కడికి నువ్వు ఎలాగైనా రావచ్చు, ఇక్కడి నుంచి అలాగ పోకూడదు. మనకంటూ ఒక సిద్ధాంతం ఉండాలి, ఒక కట్టుబాటు ఉండాలి, ఒక నాయకత్వం ఉండాలి. ఆ నాయకత్వం కదా మనం నడవాలి. మన ఇష్టానుసారం మనం చేయకూడదు, మన ఇష్టానుసారం మనం నడవకూడదు. అది ఏదైనా కావచ్చు. నాకు ఎంత ముచ్చటేసిందంటే, మన గురించి చెప్పుకోవాలి మా పక్కన వాళ్ళు, డేయ్ వాళ్ళ సహవాసానికి ఒక క్రమం ఉంటుంది, వాళ్ళు గీసునికి తీసి దాటరు అని చెప్పేసి అని. నేను చర్చిలో పెద్ద మెయిన్ బ్రాంచ్లో దగ్గర ఒక్కొక్క ఫ్లోర్కి 300 బాత్రూమ్లు మార్కింగ్ ఇస్తూ ఉన్నాను. వాళ్ళు చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ పెట్టాల్సిన డోరు కొంచెం జరపాలి, ప్లాన్లో ఉన్న ప్రకారంగా కొంచెం జరపాలి. ఆ మెట్లు దగ్గర 150 మెట్లు దిగాలి, 150 మెట్లు దిగి కిందకు రావాలి. అంటే దిగి ఎక్కాలంటే 150 మెట్లు. ఇక నేను అన్నాను, బ్రదర్ ఏం కదన్నా ఇక్కడ మార్చుదాం పర్లేదంటేనే, కాదు మన చీఫ్ పాస్ని అడగాలని చెప్పేసి అని పరిగెత్తుకుంటూ పోయేసే చీఫ్ పాస్ గారి కాడ పోయి, అన్న ఇటు సంగతి కొంచెం ఒక 3 అంగుళాలు మేము ఆ మెయిన్ డోర్ ఆ డోర్ని బాత్రూమ్ డోర్ ఇలా జరపమంటారు వద్దా అంటే ఆయన చెప్పాడు, మీకు ఎలా అనుకూలంగా ఉంటే అలా చేసుకోండి, క్వాలిటీగా చేయమని చెప్పి పంపించాడంట. ఆ బ్రదర్ అలా పైకి ఎత్తుకుని చేసేసి, బ్రదర్ అన్న అడిగాను, అన్న చేయమన్నాడు, మీరు 3 అంగుళాలు జరుపుకోమని చెప్పి అన్నాడు. నిజంగా అది జరిగి దగ్గర నాకు తెలిసి
10 సంవత్సరాల పైన అవ్వచ్చు, నా మనసులా ఉండిపోయింది. అందుకే ఈరోజు ఆ మినిస్ట్రీ ఇంత ఉన్నతంగా మార్చబడిపోయింది. నీది ఒక నడిపింపు, నాది ఒక నడిపింపు, మనందరిది ఒక నడిపింపు. నీ ఇష్టం, నువ్వేం చేస్తావు ఎవరికి తెలియదు, నేనేం చేస్తాను ఎవరికి తెలియదు. కానీ ఆ ఆత్మ ఉంటే ఎందుకు తెలుసా, దేవుని కోసం మనం పనిచేస్తాం. అది దేవుని ఆత్మ కాబట్టి దానికి లోబడిపోతాం. మొన్న ఒక హిందీ పిల్లోడు మాట్లాడుతూ ఉన్నాను, హిందీ పిల్లోడితోటి. నేను వాడిని అడిగాను, పాన్ పరాగ్ తింటున్నాడు. అడిగాను, అరే బాబు ఎందుకు బాబు పాన్ పరాగ్ తింటున్నావు, పెళ్ళి అయిందని అడిగా. పెళ్ళి అయిందని అడిగా నేను. పెళ్ళి కాలేదు, నేను ఒక అమ్మాయిని చూశాను, నేను చూసిన అమ్మాయి ఏమో లావుగా ఉంది, మమ్మల్ని చూసిన అమ్మాయి ఏమో సన్నగా ఉంది, ఇప్పుడు ఎవరిని చేసుకోవాలో అర్థం కావట్లేదని చెప్పేసి అన్నాడు. నేను అన్నాను, నువ్వెవరిని చేసుకోవాలనుకుంటున్నావు అని చెప్పేసి అన్నాను. మమ్మోళ్ళు మాట వింటే మమ్మల్కి లోబడిపోయినట్టుంటుంది కాబట్టి నాకు నచ్చిన అమ్మాయి నేను పెళ్లి చేసుకుని ఆశపడుతుందని చెప్పేసి అన్నాడు. నేను అన్నాను, బాబు నీ కళ్ళతో నువ్వు చూస్తుంటావు, కానీ మీ అమ్మోళ్ళు 4 రకాలుగా చూసి ఆలోచించుంటారు. 4 రకాలుగా చూసి ఆలోచించేసి వాళ్ళు నిర్ణయం చేసుకుంటారు. కాబట్టి నేను చెప్తున్నాను, తప్పు అనుకోకుండా కొద్ది గొప్ప నీ తల్లిదండ్రుల ఆలోచన తీసుకునే మ్యాక్సిమం ప్రయత్నించని చెప్పేసి అన్నాను. అదే గనక నేను అన్నాను, అదే గనక ఆ లావోటి అమ్మాయిని మీ అమ్మోళ్ళు చూసి సన్నటి అమ్మాయిని నువ్వు చూసుకున్నట్టయితే నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకోడాడు. ఆ అమ్మాయి లావుగా మరి చేసుకుని ముఖాముఖి చెప్పేసేవాడువే. ఇప్పుడు వాడికి ఇష్టం ఏంటి? వాడికి ఇష్టపడ్డాడు కాబట్టి లావుగున్నా సన్నగున్నా మీడియంగా ఉన్నా కానీ చెప్పాలి చేసుకుంటాడు. ఎందుకు? వాడికి ఇష్టమైపోయింది. నేను చెప్పాను, కుటుంబము ఒకే ఆత్మతో ఉండాలంటే ఎవడిష్టం వచ్చినట్టు వాడు చేయకూడదు, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేయకూడదు. నా దేవుడు చెప్తున్నాడు, మీరు శక్తి పొందుతారు, మీరు శక్తి పొందుతారు. ఎందుకయ్యా ఆ శక్తి అంటే దేవుడికి సాక్షులుగా ఉండటం కోసం అంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి సాక్షులుగా ఉండటం కోసం శక్తి ఎప్పుడు తెలుసా? ఆయా ఆత్మ వచ్చినప్పుడు. నేను చెప్తాను, క్రైస్తవుడిగా మనము నిశ్చయంగా ఎదుటి వ్యక్తులకి ఉపయోగపడాలి. ఆ ఆత్మ నీ కాడుంటే నువ్వు ఎదుటి వ్యక్తులకు ఉపయోగపడతావు. ఎదుటి వ్యక్తులకి ప్రయోజనకరమైన ఎట్లా? స్వనీతితో కాదు, ఆత్మనీతితోటి. ఏ నీతితోటి? స్వనీతి కాదు. ఏ స్వనీతి అంటే ఏంటి? వీడికి నేను హెల్ప్ చేస్తే రేపు వాడు నాకు హెల్ప్ చేస్తాడు కాదు, అది స్వనీతి. లేకపోతే లోకనీతి. కానీ ఆత్మనీతి, దేవునీతి ఏంది? నువ్వు చేసినా చేయకపోయినా నీకు నేను సహాయం చేస్తాను. ఈరోజు సంఘంలో ప్రభువు చెప్తున్న మాట ఏంటి తెలుసా? నువ్వు నిశ్చయంగా ఖచ్చితంగా మేలు చేయాలంటే ఆ ఆత్మ ఉండాలి. యేసయ్య నూతనంగా పెట్టాడు ఆత్మ, ఆ ఆత్మ నీలో ఉండాలి. దాని పేరే నవనూతనమైన ఆత్మ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పు, ఏ ఆత్మది? లోకస్తులు అనుకుంటారు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనుకుంటారు. మరి క్రైస్తవుడు ఏమనుకోవాలి? అందరూ బాగుండాలి, నాకంటే ఎక్కువ బాగుండాలి అనుకోవాలి. ఏమనుకుంటా? అందరూ బాగుండాలి, నాకంటే ఎక్కువ బాగుండాలి. ఇది ఎవరు చెప్పగలరు? మ్యాక్సిమం క్రైస్తవులుగా మనం చెప్పాలి. ఇప్పటివరకు ఆ స్థాయికి మనం రాలా. ఇక మీదట మనం రావాలి. హల్లెలూయా. మీరు మీ పైకి ఆ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు, ఆ ఆత్మ వచ్చినప్పుడు ఏమవుతారంట? శక్తిని పొందుకుంటారు. ఆ శక్తి ద్వారా ఏం జరిగింది? దేవునికి సాక్షులుగా మనం మార్చబడతాం. ఎంతవరకు? భూదిగాంతముల వరకు. ప్రైజ్ ది లార్డ్. నేను ప్రారంభంలో చెప్పాను, మీరు ఆల్మోస్ట్ 1200 ఉపదేశాలు మీరు అన్నారు. ఏ ఉపదేశం చేత మీరు కట్టబడ్డారు? ఏ ఉపదేశం చేత మీరు బంధించబడ్డారు? ఏ ఉపదేశం చేత అంటకట్టబడిపోయి ఉన్నారు?
దాన్ని ఎంతవరకు నెరవేరుస్తున్నారు? ఒక మాట చెప్పమంటారా? దేవుని చిత్తం చేయటం చాలా కష్టం, దేవుని చిత్తం చేయడానికి ఇష్టపడితే మాత్రం చాలా సుఖం. ప్రైజ్ అలా, హల్లెలూయా. అట్టంటావా? చెప్తాను నేను, జాగ్రత్తగా నండి. నాకు ఏమేమంటే ఇష్టం లేదు, దేవుని చిత్తం ఏంది? ఏమేమనే కావాలి. ఏమేమని పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు పరిస్థితి ఏం చెప్పండి? కష్టంగా ఉన్నదాన్ని దేవుని చిత్తంలో ఉంది కాబట్టి ఇష్టపడ్డాను కాబట్టి ఈరోజు సుఖమైపోయింది. రాత్రి నాకు బాగలేకపోతే కూర్చొని నా కాళ్ళ కాడ సేవ చేస్తా కూర్చుంది. అలాంటప్పుడు అనిపించింది ఒకసారి, నిజంగా ప్రభువా ఎంత మంచి భార్యని ఇచ్చావు ప్రభువా అని. అంటే మా భార్యలు కూడా చేరండి ఆ మాట చెప్పట్లేదులే, స్తోత్రం, హల్లెలూయా. దేవుని చిత్తం చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది, కానీ చేసినప్పుడు మాత్రం ఇష్టంగా చేస్తే మాత్రం చాలా సుఖంగా ఉంటుంది అంతే. దేవుడు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆ ఆత్మతో నింపునుగాక. ఏ ఆత్మ? అనేక మందికి ఉపయోగకరమైన కార్యములు చేసే ఆత్మ, ఏమీ ఎదురు చూడకుండా సహాయం చేసే ఆత్మ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా చిన్న వయసులో నేను కొంతమంది పెద్దవాళ్ళని చూస్తాను, అంటే ఎంకాయం లాంటి వాళ్ళని చూస్తూ ఉంటాను. నిజంగా వాళ్ళు ఎంత నిస్వార్థమైన ప్రేమ, ఎదురు వ్యక్తులకు పెట్టుట విషయంలో అసలు ఆమె కాదు, చాలామంది ఆల్మోస్ట్ ఒక 20-25 సంవత్సరాల క్రితం మనం చూసినట్టయితే ఎంత ప్రేమ అండి. ఎవరో ఒకళ్ళు స్వార్థంగా ఉంటారు, కానీ ఆల్మోస్ట్ అందరూ ఒకళ్ళ ఏడలో ఒకళ్ళ ప్రేమ కలిగిన వారే కదా. ఈరోజు మొన్న ఒకడు అన్నాడు, కుక్కర్ లబ్బర్ గట్టికి పెట్టి అడుగుతున్నాడు. ఏమన్నాడు? కుక్కర్ లబ్బర్ గట్టికి పెట్టి అడుగుతున్నాడు. పెట్టానండి, బాగానే పెట్టానండి అన్న అమ్మాయి, ఎదురు ఫ్లాట్ అమ్మాయి, మన ఎదురు ఫ్లాట్ అమ్మాయి. నేను సిస్టర్ గారు ఏంటి కుక్కర్ రబ్బరు బాగా పెట్టు అంటున్నాడు, ఎందుకు మీకు కుక్కర్ అంటే భయం అని అడిగాను. కాదు బెదరు, కాదన్నా, ఆ కుక్కర్లోంచేసి చికెన్ వాసన బయటికి లేదని మా ఆయన భయం అంటున్నాడు. ఎందుకు? వీళ్ళు చికెన్ వండుకున్నారని చెప్పి తెలియకూడదంట. అర్థమైందా మీకు? ఆ చికెన్ వాసన తెలియకూడదంట. నేను తెలిస్తే ఏమైంది సిస్టర్ గారు, ఈరోజు నేను చూడండి, ఇంతకు ముందు కూరలు వండుకుంటే ఎంత కమ్మన వాసన వచ్చేదో, ఈరోజు ఒక్క ఇంట్లో కూడా వాసన అట్లా. కానీ ప్రతిరోజు చికెన్లు మటన్లే. 2 కారణాలు అవి ఉండాలి, చెప్తాను జాగ్రత్తగానండి. ఒకటి ఏంటంటే వాళ్ళకి వండటం అన్నా తెలియకుండా ఉండాలి. ఇంకోటి ఏంది అంటే ఆ వాసన పీల్చుకొని మనకన్నా అలవాటు అయిపోయి ఉండాలి. ఎప్పుడు చూసి చికెన్ మటన్లు తింటున్నాం కాబట్టి పీల్చుకొని అదన్నా అలవాటు అయిపోయి ఉండాలి. లేకపోతే వండటం అని తెలియకుండా ఉండాలి. ఇప్పుడు పాస పోసుకునే టాయిలెట్లో లేకపోతే మురుగుదొడ్లు ఉంటాయి, అక్కడ పోగానే ఏమైంది, కంపు కొట్టిద్ది. అక్కడ పోయినాక ఇంక పరలోకంలాగా ఉంటుంది, లోపల అలవాటు అయిపోయింది. హల్లెలూయా. జాగ్రత్తగా నాలి. ఆ ఆత్మ మీకు ఎందుకు కావాలమ్మా? దేవుని ప్రజలు, మన ఎదుటి వారికి సహాయం చేయటం కోసం. ఆత్మ ఎందుకు కావాలి? అనేకులకు సహాయం చేయటం కోసం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక నుంచి అనేకులకు సహాయం చేసే ఆత్మ కలిగిన వారిగా ప్రభు మనం చేయనుగాక. కీర్తన గ్రంథం 51వ అధ్యాయము 8వ వచనం చదువుకుందామా? కీర్తన గ్రంథము 11వ వచనం చదవండి. నీ సన్నిధుల నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్దను తీసివేయకము. చాలుమా, ఒక్క నిమిషం. కీర్తనకారుడు అంటాడు, నువ్వు ఇచ్చే చూసావా పరిశుద్ధాత్మ, అది నా నుంచి తీసివేయద్దు. నేనంటాను తీసివేస్తే జరిగిద్ది. ఇందాకేం చెప్పాను నేను? ప్రజలకు నష్టం కలిగిద్ది. తర్వాత మనం చేయవలసిన మేలు ప్రజలకి మనం చేయలేము. ఈయన అంటాడు, ఏం కోరుకోవాలి దేవుడు కాడా? విచిత్రమైన కోరికలు కదా ఇవి. యెహోవా యొద్ద నేను ఒక వరం అడిగాను. ఏంటి తెలుసా? నీ ప్రసన్నతను నేను చూడాలి, నీ మందిరంలో నేను ధ్యానించాలి, నీ మందిరంలో నేను నివసించాలి. ఇప్పుడు ఎక్కడ ఒక వరం అడుగుతున్నాడు. ఏం వరం అయ్యా అంటే, ఏం వరం అంటే అది, నీ పరిశుద్ధాత్మ నా నుంచి తీసివేయబాక. అయ్యా నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా, నీ పరిశుద్ధాత్మ నుంచి నా నుంచి తీసివేయబాక. ఎందుకు బెదరో? ఎందుకు తీయొద్దు? దావీదా, ఎందుకు తీయొద్దు? నాన్న కూర్చో, నాన్న కూర్చో, తల్లి కూర్చో, అరవకూడదు, డిస్టర్బ్ చేయకూడదు. అందరూ చూస్తున్నారు, అందరూ అటే చూస్తున్నారు. నాకే చూడండి అమ్మా,
దయచేసి పిల్లలు ఆడుకునేవ్వండి, అందరు నాకు చూడండి. వాళ్ళు మీరు పట్టించుకోవద్దు. వాళ్ళు ఏమని చేసుకొని వాళ్ళు అల్లరి చేస్తే మనం ఇంటికా నేర్పించుకోవాలి, దేవుని మందిలో మనం నేర్పించలేం. పోని వాళ్ళు ఆడుకొని ఫ్రీ గోలు పెట్టండి, ఫ్రీ బాట్స్. మీరు మాత్రం నాకెళ్ళే చూడండి. వాళ్ళు ఎంత అల్లరి చేస్తాం కానీ పట్టించుకోవద్దు. మళ్ళీ అట్నే అదేమంటారు, గొడ్ల గుబ్బులాగా చూడొద్దు. అటు చూడద్దు దయచేసి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. వెనుకున్నవన్నీ మరచిపోవాలని, ముందున్న వాటికై పరుగులు తీయాలని, వెనుకున్నవన్నీ ముందున్న వాటికై నశించు వారి కొరకు, నశించు వారి కొరకు యేసయ్యా ఇది నా యేసయ్యా హల్లెలూయా. మన ఇంట్లో చికెన్ కూర వండుకున్నాం, కూర తినేసారు. మధ్యాహ్నం తిందామని కొంచెం దాచిపెట్టుకున్నాం గిన్నెలో. పక్కింటి వాళ్ళు ఇప్పుడే వచ్చారు, కొంచెం కూర వేయమ్మని. చెప్పాలి. ఇదిగో మా కడిగి అక్కడే పెట్టానమ్మా గిన్నె అంటావనవా? అయిపోయింది. మా పిల్లోడు వస్తాడు, స్కూల్కి వెళ్ళాడు. మా పిల్లోడు వస్తాడు, కొంచెం ఉంచేనది అంటావనవా? క్రైస్తవులు అనకూడదు. అంతగా డబ్బులు మాత్రం అడగబాకండి. డబ్బులు మాత్రం అడిగితే పగ అయిపోతాం, అన్నం అడిగితే చుట్టాలు అయిపోతాం. అన్నం అడిగితే చుట్టాలు అవుతాం, డబ్బులు అడిగితే పగ అయిపోతాం. ఎవరిని డబ్బులు అడగొద్దు. ఒక బ్రదర్ ఒక మెసేజ్ పెట్టాడు, ఏం చేస్తా, ఆకలి కాని ఆత్మీయ ప్రభు అని చెప్పేసి అడుగుతున్నాడంట ఒక వ్యక్తి. ఏం ఆత్మది? ఆకలి కాని ఆత్మ. ఆకలి ఎలా ఉంటుందో తెలుసండి. ఇప్పుడు ఆకలి అయిందనుకో, దాని కనుక ఒక అరగంట ఓడ్చుకుంటే తర్వాత అంత పెద్ద ఆకలి అనిపించదు. అవునా కదా? ఆ ఆకలి కోసం అప్పు చేస్తానంట, ఎన్ని రోజులైనా కానీ అప్పు తీరదంట. ఆకలి కోసం అప్పు చేస్తే ఎన్ని రోజులైనా కానీ అప్పు తీరదంట. ఆకలి కోసం అప్పు చేయకూడదు అంటాడు. ఏం చేయకూడదు? ఎందుకు? తినడానికి అలవాటు పోయిపోయావు నువ్వు, ఇంక పని ఎక్కడ చేస్తావండి? జాగ్రత్తనండి. మనం పాడుకుంటున్నాం, ఈ ఒక్కసారికి వినేసి నువ్వు మర్చిపోయిపోవటం కాదు. నశించు వారి కొరకు. నేనంటాను ఒక మాంసం మొక్క ఏమంటా, నేను ఇంకేమన్నాను. పక్కింటోడు వచ్చి నేను అడిగితే ఇంత కూర ఉన్నప్పుడు ఒక్క మాంసం మొక్కే. 2 ముక్కలు ఉన్నాయా? ఒక మాంసం మొక్కే. నశించు వారి కొరకు. అప్పుడు నువ్వు ఈ మాటకి ఒక శక్తి వస్తుంది. ఈ మాటే నేను నడిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. దయచేసి ఎక్కడ మాంసం మొక్క వేయాల్సి వచ్చిందని చెప్పేసి అని స్టోరీలల్లి వాళ్ళకి వినిపించబాక, కథలల్లి వినిపించొద్దు. మరొక్కసారి చెప్తున్నాను, అన్నం పెడితే చుట్టాలు అవుతాము, అప్పటి డబ్బులు అడిగితే పగస్సులు అవుతాము. డబ్బులకు దూరంగా ఉండండి, అన్నానికి ముందు పోండి. నో ప్రాబ్లం. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. దావీదు అంటాడు, అయ్యా నీ ఆత్మ నా నుంచి దూరం చేయబాక, నీ పరిశుద్ధాత్మ నా నుంచి దూరం చేయబాక. పరిశుద్ధాత్మను దూరం చేస్తే ఏమైందంట? 13 వచ్చిన అప్పుడు అతిక్రమం చేయవారికి నీ త్రోవలను బోధించేదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. జాగ్రత్తగానండి. దేవుని ఆత్మ మనలో ఉంటే ఎదుటి వ్యక్తులకి మనం చేసే మేలును బట్టి, మనం చేసే ఉపకారాన్ని బట్టి అంట పాపులు ఆయన తట్టు తిరుగుతారంట. నీతి వాక్యాలు మనం బోధిస్తామంట. అందుకే ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే, అనేక సేవకులు కూడా చెప్పటం అలవాటు అయిపోయింది, చేసే దమ్ము ఎవరికి లేదు.
ప్రార్థన చేయమని చెప్తాడు, వాడు ప్రార్థన చేయడు. బైబిల్ చదవమని చెప్తాడు, వాడు బైబిల్ చదవడు. అడిగే దేవుడు, పాస్టర్ గారు ఈరోజు బైబిల్ చదివావా అని అడిగే దమ్మున్న విశ్వాసం ఎవరు? పాస్టర్ గారు ఈరోజు ప్రార్థన చేసావా అనే దమ్మున్న విశ్వాసం ఎవరండి? అడిగితే రేపొద్దు నీకు పాట ఇడుగా, నీకు ప్రార్థన అవకాశం ఇడుగా, నేను గొప్ప చేయడుగా, నేను పొగట్టుగా నువ్వు చేయవు, నువ్వు అడగవు. అందుకని శక్తిని ఆశ్రయించకుండా సుఖమైన భక్తిని కోరుకుంటున్నాడంట ప్రజలు. ప్రైజ్ ది లార్డ్. అసలు అడగకుండా జీవితం ఇంకెంత బాగుంటుంది. నేను వచ్చే వారంలో పేరు పెట్టి అడుగుతా. వచ్చే వారంలో అడగను, వచ్చే వారం ఆటోమేటిక్గా ప్రార్థనలు ఉంటాయి. నేను ట్రైన్లో కూడా నేను ఆలోచిస్తున్నాను ఒక మాట. ఎందుకు తెలుసా? ఈ సేవ ప్రారంభించి దగ్గర 8 సంవత్సరాలు అయిపోతుంది. ఈ 8 సంవత్సరాల ప్రయాస అంటే ఆల్మోస్ట్ 8 ఇంటూ ఎన్ని రోజులమ్మా? నాకంటే మీరు బాగా చెప్తారు, చెప్పండి. 8 ఇంటూ 365 2920 రోజులు. ఎన్ని రోజులు చెప్పండి? 2920 రోజులు. ఈ 2920 రోజుల్లో ఈ డోరు 24 గంటలు మూసుకుని ఉంటాం. నాకు తెలియదు, మీకు ఎవరికైనా తెలుసా? చెప్పాలి. తలలో పాకండి, చేతిలో పాకండి, ఇంకొంచెం సౌండ్ పెంచండి. తెలుసా మీకు ఎవరికన్నా? మీకేం తెలుసా? నేను అంటాను, ఈ 2920 రోజుల్లో ఒక్క రోజున సరే స్తోత్ర ప్రార్థన చేసుకుందాం అన్న బుద్ధి మీకు ఎందుకు లేదు? బాబు జక్రయ్య, రత్నకుమారి గారు, ఇంద్రమ్మ గారు, వెంకయ్యమ్మ గారు, జోసఫ్ గారు, ఒక్కరోజున స్తోత్ర ప్రార్థనకి వెళ్ళి, నాకు తెలిసి ఎవరన్నా పేర్లు చెప్పాలంటే అమ్మోజమ్మ గారి పేరు చెప్పాలి, ఇంకెవరి పేరు చెప్పడానికి లేదు. పాపం మాతో కలిసి అప్పుడప్పుడు వచ్చి స్తోత్ర ప్రార్థన కలుసుకుని ప్రార్థన చేసుకుంటూ ఆరాధిస్తూ ఉంటుంది ప్రభువుని. ఇంకా ఝాన్సీ మళ్ళీ తప్పదు, మాతో ఉంది కాబట్టి, పరిచయం ఉంది కాబట్టి పరిచయం చేస్తూ పోవాలి. ఎవరున్నారండి? నీకెందుకని మనసు పుట్ల ఖచ్చితంగా ఇక్కడ ఎంతమంది కూర్చున్నారో, నేను బిల్డింగ్ ఎక్కి కనుక ఉమ్మూసాను అనుకో, అతు 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 అని ఉంటే మీ ఇళ్ళలో వచ్చి పడిద్ది. చూస్తారా? పైకెక్కి ఉమ్మూస్తే మీ ఇళ్ళలో పడదా? అంత దగ్గరలో ఉన్నారండి మీరు మందిరానికి. ఒక్క ఉదయకాలపు 4 గంటల స్తోత్ర ప్రార్థనకు వచ్చి ప్రభుని ఆరాధించుకుని ఎంత బాగుంటుందండి. చెప్పుకుంటాను కొంత నీ జీవితంలో. నేను మందిరానికి వెళ్ళేసేసి స్తోత్ర ప్రార్థన చేసుకుని చెప్పేసి అని ప్రతిరోజు ఉదయం ఇంతమంది చేరేసి స్తోత్ర ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుందండి? ఎంత బాగుంటుందమ్మా? నీ ఇంట్లో చేయలేకపోతున్నావా? మందిలోకి రా. దేవుని బిడ్డలు ఉంటారు, దేవుని బిడ్డలతో కలిసి నువ్వు ఆరాధించుకో. ఒక్కరోజు చెప్పడానికి మనం పొగిడితే ఎంత సంతోషంగా ఉంటుందో, మనలో ఉన్న లోపం చెప్తే అంత బాధపడతాం కాదు. దాన్ని మనం నుంచి సరి చేసుకోవాలి. ఒక్కరోజు స్తోత్ర పదం ఎందుకు రాలేకపోయావు? ఈ సంవత్సరం మరి ఎంత దరిద్రం అంటే, ఈ సంవత్సరం ఎంత దరిద్రం అంటే, ఇంతకుముందన్నా ఈస్టర్ రోజేనా చచ్చిపోయింది? యేసుప్రభు చచ్చిపోయింది ఎప్పుడు? ఈస్టర్ రోజా? గుడ్ ఫ్రైడే రోజు చనిపోతాడు, ఈస్టర్ రోజు వెలుగుతాడు. ఇంతకుముందన్నా స్తోత్ర ప్రార్థనకి ఆ వంకుతోనే వచ్చేవాళ్ళు. ఈ సంవత్సరం దరిద్రం ఏంటంటే, ఆ ఈస్టర్ రోజు కూడా రాలేదండి. నా 3 గంటలకి ఎక్కడ లైట్ టార్చ్ లైట్ వేసుకొని తిరుగుతుంటే నేనేం చేస్తాను చేస్తా, ఎక్కడెక్కడని చెప్పేసి టార్చ్ లైట్ వేసుకొని తిరుగుతున్నాను. సముద్రంలో తిరుగుతున్నారు మన వాళ్ళందరూ. ఏం చెప్పమంటే ఇక్కడ ఏం చెప్తాడు దావీదు? నా నుంచి నీ పరిశుద్ధాత్మను తీసివేయబాక, తీసేస్తే నేను పాపులకు మార్గాన్ని చూపించలేను. అతిక్రమం చేయవారికి నేను త్రోవను చూపించలేను. నిజంగా సంతోషమ్మా జోసెఫ్ కోసం ఎంత పాకులాడుతుందో. జోసెఫ్ ఇప్పుడిప్పుడే ఒక్కొక్క మెట్టి కట్టుకుంటున్నాడు ఆత్మీయ జీవితానికి. నేను చూస్తున్నాను మన ఫోటోలు. ఇక్కడ అసలు వండరు, ఇక్కడ పుట్టినరోజు చేసుకుంటాం. ఏందో కుర్రోడే మీసాల గడ్డలు వచ్చినాయి, ముసలోడు అయిపోతున్నాడు. ఇక్కడ పుట్టినరోజు చేసుకున్న సంతోషంగా ఉంది. మనోడి చేతిలో బైబిల్ ఉందండి. ఇప్పుడు స్టైల్ మార్చాడు మావాడు. ఇంతకుముందు ఎట్టుండేది, నాలాగా ఉండేది బైబిల్. ఇప్పుడు భక్తి పెరుగుతుంది కదా, ఎంత బైబిల్ తీసుకున్నాడు. ఖచ్చితంగా దీనిలో సగమే ఉంటుందమ్మా.
దీనిలో సగమే ఉంటుంది. ఇటు వస్తున్నాడు, ఏందా బైబిల్ ఎక్కడ వస్తున్నాడు, రాగానే ఇటు చెప్తున్నాడు, ఫోన్ చేస్తాడేమో అనుకున్నా, బైబిల్ ఎంతే ఉంది. సరే ఎంత బైబిల్, దేవుని స్తోత్రం, బైబిల్ తెచ్చుకున్నాడు. ఆ పుట్టినరోజు ఫంక్షన్ మీరు చూడని వీడియో పెట్టాను, నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఫోటోలో ప్రతి ప్రార్థనలో కూడా చేతిలో బైబిల్ ఉంటూనే ఉంది. ప్రజలా ఇప్పుడు మనం చెప్పాను కదా, మరి రేపు నుంచి ఎట్లా ఉంటుందో పరిస్థితి తెలియదు. ఎవరి గురించి ఏదైనా మంచి చెప్పానంటే రేపు పొద్దున అది ఆటోమేటిక్గా ఆపోజిట్ అయిపోతుంది. ప్రయాసపడదాం. మన అతిక్రమములు చేయ వారికి త్రోవను చూపించే వరకు మార్చబడాలి. అది ఎలా సాధ్యం చేస్తా చెప్పండి? ఆ ఆత్మ చేత మాత్రమే సాధ్యం. ప్రైజ్ ది లార్డ్. ఆ ఆత్మ ప్రజలకి త్రోవను చూపించేదిగా మార్చబడిద్దిమా. ఒకటి ఏం చెప్పండి, ఆ ఆత్మ వస్తే మనం ప్రజలకు మేలు చేసే వరకు మార్చబడతాం, ప్రవచించే వరకు మార్చబడతాం. 2 ఆయనకు సాక్షులుగా మార్చబడతాం. 3 అతిక్రమం చేసే వారికి త్రోవలు చూపించే వరకు మార్చబడతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొక మాట చెప్పండి, మరొక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనం ప్రార్థన చేసుకుందాం. బైబిల్ తెరిచి ఆదికాండం 4వ అధ్యాయము 4వ వచనం నుంచి 8వ వచనం వరకు చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు రాసినటువంటి ఆదికాండం 4వ అధ్యాయము 4వ వచనం చదువుకుందామా? ఎవరు రాశారమ్మా? పౌలేని రాసింది ఎవరు రాశారు చెప్పండి? ఎవరు రాశారమ్మా ఆదికాండం? ఆదికాండం ఎవరు రాశారమ్మా? సంతోషం గారు ఎవరు రాశారు ఆదికాండం? ఆదికాండం ఎవరు రాశారమ్మా? వెంకయ్య గారు ఆదికాండం పుస్తకం ఎవరు రాశారు? నీకు చదువు లేదా? వెరీ గుడ్. జాషువా ఎవరు రాశారు ఆదికాండం? సుగీత్ ఎవరు రాశారు? మోషే నిర్గమకాండం యెహోషువ గ్రంథం, న్యాయపతుల గ్రంథం, న్యాయపతుల గ్రంథం కూడా మోషే రాశాడా? ఏంది మీ ఫ్రెండ్ లాగా ఉన్నాడు మోషే. హల్లెలూయా. 4వ అధ్యాయము ఆదికాండం 4వ అధ్యాయము 4వ వచనం నుంచి కొన్ని వచనాలు చదవండి. హేబేలు కూడా తన మందలో యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయీనును నీ కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకునేమి, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలిదవు. కయ్యూను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడెను. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతను చంపాను. నాకెళ్ళి చూడండి, ఇప్పుడు చిన్న బిడ్డలకు కూడా తెలుసు ఈ మాట. పౌలు కొడుకు కూడా తెలుసు. నిజంగా పౌలు కొడుకు, ఎందుకంటే వాళ్ళ నాయనమ్మ నేర్పిస్తూ ఉంటుంది ఒళ్ళో కూర్చోబెట్టుకొని, ₹10 అట్టు చట్నీ ఫ్రీ అవి నేర్పి బాకండి. యేసు రక్తమే జయం. యెహోవా మన కాపరయ్యా, యెహోవా మన పోషకుడయ్యా, యెహోవా కృప మనం బతికిస్తుందయ్యా. అలాంటి మాటలు బిడ్డకు నేర్పించండి. చెవులో ఓదండి, ఆ నరాల్లో ఇమిడిపోయింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాకు తెలియదమ్మా, లేకపోతే మైకులు చెవులో లీడే చెవులో నేను అదే ఊదేవాడిని. స్తోత్రం. జాగ్రత్తగానండి. బైబిల్ మనకు బోధిస్తున్న సత్యం ఏంటంటే, కయ్యూను హేబేలు ఏం చేశాడంట చెప్పాలి, పెద్దగా చెప్పండి మా, నాకు వినపడలేదు తల్లి. ఏం చేశాడు? ప్రేమిలు ఏం చేశాడు? కయ్యూను హేబేలు ఏం చేశాడు? చంపేశాడు. ఎప్పుడు చంపాడు? ఎప్పుడు చంపాడమ్మా? పొలంలోనా? ఎప్పుడు చంపాడు అబ్బాయి? 2,000 సంవత్సరాల క్రితమా? ఎప్పుడు చంపాడు తెలుసా? దేవుడు కయ్యూనుతో మాట్లాడిన తర్వాత చంపాడు. కయ్యూను అర్పణ తీసుకొచ్చాడు, హేబేలు అర్పణ తీసుకొచ్చారు. ఇద్దరు అర్పణలు అర్పించినప్పుడు హేబేలు అర్పణ అంగీకరించబడింది, కయ్యూను అర్పణ అంగీకరించబడలేదు. కయ్యూనేమో ఏమేమో ఫోను
రాంబాబు ఫోన్ ఏమో ఏబేలు ఫోన్. ప్రైజ్ ది లార్డ్. ఈ ఫోన్ అంగీకరించాడు, ఈ ఫోన్ అంగీకరించలా. కయ్యూని అంగీకరించలేదు, హేబేలుని అంగీకరించాడు. హేబేలుని అంగీకరించినప్పుడు అది అతనికి కోపం వచ్చేసిందంట. ఎవరికి? కయ్యూనికి. దేవుడే దిగొచ్చాడమ్మా. కయ్యూను, ఎందుకయ్యా నువ్వు బాధపడుతున్నావు? నువ్వు మంచి పని చేస్తే, నువ్వు సత్కారం చేస్తే తలెత్తుకోవా? నువ్వు సత్కారం చేయబోతే నీ వాకిట పాపం పొంచి ఉంటుంది, దానిపైన నీకు వాంఛ కలిగిద్ది. దేని వాంఛ అని తెలుసా? ఆశ కలిగిద్ది. పాపం చేయడానికి ఆశ కలిగిద్దంట. అంటే దేవుడే తనతో మాట్లాడినా కానీ మనిషిగా మాట్లాడదండి. ఆ కోపం బాలేదండి. దేవుడు తనతో మాట్లాడినప్పుడు ఆ మాటల ద్వారా కలుగుతున్న నవనూతనమైన ఆత్మని కయ్యూను పొందుకోలేకపోయాడు. ఇన్ని సంవత్సరాలైనా నేను ఆలోచిస్తున్నాను, ఇన్ని సంవత్సరాలైనా నువ్వు నేను మార్చబడకపోగా అనేక మందికి వ్యతిరేకులుగాను ద్రోహులుగాను మార్చబడడం గల కారణం తెలుసా? దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలని మనం సరి చేసుకున్నా తీసుకోవట్లేదు. దేవుడు మాట్లాడిన తర్వాత కయ్యూని ఏబేలుని చంపేయడం మీరు మర్చిపోవద్దు. దేవుడు మాట్లాడిన తర్వాత చంపాడు. దేవుడు మాట్లాడక ముందేమో కోపడ్డాడు. దేవుడు మాట్లాడు అంటే అర్థం తెలుసా? ఆత్మ పొందుకున్న తర్వాత మనం ప్రయోజనకరంగా మార్చబడాలి. ఆ ఆత్మ అతన్ని స్వీకరించలేకపోయాడు, కయ్యూను అంగీకరించలేకపోయాడు. ఎంత కోపం, ఎంత పగ, ఎంత దేశం అండి! ఎంత దేశం, ఎంత పగ, ఎంత కోపం! దేనికోసమా? సాటి వ్యక్తిని వ్యక్తిలాగా ప్రేమించకపోతే నువ్వెలా క్రైస్తవుడు అవుతావమ్మా? అమ్మ, కుటుంబ ప్రార్థనకు వస్తున్నావా? వెంకయ్య గారు కుటుంబ ప్రార్థనకు వస్తున్నావా? ఎక్కడా? పలానా రాంబాబు వాళ్ళ ఇంట్లో. అవునా? నాకేం చెప్పలేదే. మరి నాకు చెప్పాడమ్మా. ఓహో, నీకు చెప్పాడా? సరేలే, రాదామి. కారణం ఏంటంటే ఆమెకు చెప్పలేదంట. ఏది? ఎందుకు చెప్పాలమ్మా నీకు? నువ్వు ఆత్మీయురాలువా, నువ్వు పిశాసివా? చెప్పండి, నువ్వు ఆత్మీయురాలువా, నువ్వు పిశాసివా? నువ్వు ఆత్మీయురాలు అయినప్పుడు నీ సహోదరి ఇంట్లో ప్రార్థన జరుగుతున్నప్పుడు, నీ సంఘంలో ఉన్న ఒక సహోదరి ఇంట్లో, బయటలు కాదు, నీ సంఘంలో ఉన్న ఒక సహోదరి ఇంట్లో ప్రార్థన జరుగుతున్నప్పుడు నీకెందుకు చెప్పాలి? ఎందుకు చెప్పాలమ్మా? నీకు చెప్పాలంటావా? బయటోళ్ళు అనుకో చెప్పలేదు కదా, పాప తప్పు. చెప్పని పెళ్ళిళ్ళకి వేసి కూడి తిని వస్తావు. ఎందుకు? వేట మాంసం పెట్టారంట అక్కడ, బిర్యానీ. మళ్ళీ పైపొచ్చి నీతి మాటలు, ఏముందయ్యా తినడం కోసం కదా మీరు పెట్టింది అంటావు, నీతి మాటలు చెప్తావు. ప్రార్థన మాత్రం నాకు చెప్పలేదుగా. చెబితే నువ్వేం చేస్తావు? అక్కడ చెప్పినా నువ్వేం చేయవు, చెప్పపోయి నువ్వు చేయవు. అక్కడ పోయి హాస్పిటల్ గురించి కూర్చొని నిద్రపోవటమే. దాని గురించి మనం ఏం చేయలేం. కానీ వాళ్ళ ఆశ ఏంది? అయ్యో మా ఇంటికి వెంకయ్య గారు వచ్చారే, మా ఇంటికి రాంబాబు వచ్చారని చెప్పేసి వాళ్ళు సంతోషపడతారు. మనం అందరం పోయేసేసి ఒక ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుందమ్మా, ఎంత బాగుంటుంది. ఆత్మీయత నీలో, ఆ మంచి ఆత్మీయతమా. దేవుడు కయ్యూనితో మాట్లాడినాక ఎంత భయం రావాలి. ఎందుకు నీకు కోపం అయ్యా? ఆ కోపం పాపంగా మార్చబడిపోయి ఆ పాపం నీ పైన వాంచి పుట్టిద్ది అన్నప్పుడు భయమే ఇద్దో? భయమే. ఇలా అరే తమ్ముడు సారీ రా అని చెప్పేసి అన్నాడంట. పోయి కయ్యూని పోయి ఏబేలుతోటి సారీ తమ్ముడు అందామని పోయాడంట. పోయేలేకే మనడు సంతోషిస్తూ ఉన్నాడు. అతిశయించేదను అని సంతోషిస్తున్నలకే ఇంకా కోపం వచ్చింది. ఎందుకు? సంతోషంగా ఉన్నాడుగా వాడు. దేవుడు మాట్లాడిన తర్వాత వాడు సంతోషంగా ఉన్నాడు కాబట్టి పట్టలేక ఒక రాజుకుని వేసి పడేసాడంట. అతని మీద పడి చంపేశాడంట. ఊపిరాడలా, చచ్చిపోయాడు. ఏ ఆత్మ పనిచేస్తుంది మనలో? దేవుని వాక్యం మాట్లాడినాక. ఏ ఆత్మ పనిచేస్తుంది? దేవుడి వాక్యం విన్నాక. చాలామంది దేవుడి మందిరికి వస్తేప్పుడు భద్రంగా, చాలా మంచి వాళ్ళు తాళాలు వేసుకొని జాగ్రత్తగా వాళ్ళ ఇంట్లో దాచిపెట్టుకుని వస్తున్నారు. దేనికి తాళాలేసి చెప్పాలి? దేనికి తాళాలేసి అబ్బాయి? బీరకు తాళాలేసి, ఇంటికి ఇంకా వాళ్ళ మనసులకు తాళం వేసి. నువ్వు ఎలా వచ్చావు ఇప్పుడు? నీ మనసుకు తాళం వేసి వచ్చావా? మనసుకు ఓపెన్ చేసుకుని వచ్చావా? మనసుకు ఓపెన్ చేసుకుని వస్తే ఈ మాటలు నీ హృదయంలోకి వెళ్ళేసి ఆత్మ తానే దిగి వచ్చి నూతనమైన కార్యాలు జరిగిస్తాడు. అప్పుడు అనేక మందికి ఉపయోగపడే కుమార్తెగా, కుమారుడుగా నువ్వు మార్చబడిపోతావు. హల్లెలూయా. నువ్వు తాళం వేసుకొని వచ్చావు అనుకో, ఏం ప్రయోజనం? గిన్నెలా పెడితే నిండుదండి,
ఇలా పెడితే ఎలా నిండిద్దండి? గిన్నెలా పెట్టి నిండిద్ది. ఇలా పెట్టి నిండలేదు అంటే ఎట్లా? నేను అమాయకురాలనాలా మూర్ఖురాలనాలా అర్థం కావట్లా. గిన్నెలా పెట్టు నిండిద్ది, ఇలా పెడితే ఎట్లా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆత్మ కార్యాలు నీలో జరగాలి అంటే ఏంది తెలుసా? నీలో ఆత్మ ఉందంటే దేవుని బట్టి కొలస్సీలు రాసిన పత్రిక రాస్తుంటుంది, మీరు ఏది చేసినా సరే యేసు ప్రభు పేరు మీద చేయమంటాడు. యేసు ప్రభు పేరు మీద నువ్వు చేస్తున్నప్పుడు అనేక మందికి నీ జీవితం ఉపయోగకరంగా మార్చబడిపోయింది. అనేక మందికి నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడిపోయింది. అనేక మందికి నీ జీవితం దీవించేదిగా మార్చబడిపోయింది. అతిక్రమం చేయ వారికి త్రోవ చూపించేదిగా మార్చబడిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తున్నాను, ఈ రోజు నుంచి నీ చేతనైనంత మేలు నువ్వు చెయ్యి ఎదురు వ్యక్తులకి. గుర్తుపెట్టుకోండి మా, ఎవరి మీద పగ ఉంచుకోవద్దు, ఎవరి మీద కోపం ఉంచుకోవద్దు. నాతో వాళ్ళు మాట్లాడదని బాధపడద్దు, నీతో మాట్లాడేందుకు సంతోషించొద్దు. క్రైస్తవులు ఎలా జీవించాలో మనం అలాగనే జీవిద్దాం. హల్లెలూయా. ఇలాంటి ఒక శ్రేష్టమైన ఆత్మని ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఈ ఉపదేశములో మీరందరూ స్థిరపరచబడుదురుగాక. ఆమేన్. ఈ మాటలను దేవుడు మన అందరి నిమిత్తము దీవించి ఆశీర్వదించి స్థిరపరచునుగాక. ఆమేన్.